నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చించనుంది. 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ సెక్రటేరియట్లో ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్ ఆమోదముద్ర వేయనుంది. అనంతరం బడ్జెట్లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీల్ని ఖరారు చేస్తారు. 8న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఆదివారం జరగనున్న సమావేశంలో మరో 2 గ్యారంటీలకు కేబినెట్ ఆమోదముద్ర తెలపనున్నట్లుగా సమాచారం. మరోవైపు తెలంగాణలో నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వం కావడంతో ఏ శాఖకి ఎంత నిధులు కేటాయింపులు పెట్టనున్నారు, ఏ వర్గానికి ఎక్కువ నిధులు కేటాయించనున్నారన్నది ఆసక్తి రేపుతోంది. కొత్త ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున ఈసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మొదటగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుంటే 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక మిగతా గ్యారంటీల్లో 3 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్రలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 5న రాంచీకి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ న్యాయయాత్ర మణిపూర్, పశ్చిమ బెంగాల్, బీహార్ మీదుగా నేడు జార్ఖండ్లోకి ప్రవేశించింది. జనవరి 14న రాహుల్ గాంధీ న్యాయయాత్ర ప్రారంభమైంది. మణిపూర్లో ప్రారంభమైనటువంటి న్యాయయాత్ర ముంబైలో ముగియనుంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రను చేపట్టారు. యాత్ర ప్రారంభం రోజున రాహుల్తో పాటు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు తెలంగాణ నేతలు రాహుల్ యాత్రలో పాల్గొనగా ఈ నెల 5న రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లి రాహుల్ వెంట యాత్రలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా అహ్లూవాలియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, గడిచిన 10 ఏళ్లలో భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావంపై వీళ్లు చర్చించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అనుసరించినటువంటి ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్ 10 ఏళ్లలో కరెంటు పోలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంటు పోతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా రుణమాఫీ చేయలేదని, డిసెంబర్ 9, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 కూడా వచ్చింది, ఇంకా రుణమాఫీ కాలేదన్నారు. సీఎం తన స్థాయిని మరిచి కేసీఆర్ తిడుతున్నారన్న కేటీఆర్ మార్చి 17 తర్వాత రేవంత్ కు గట్టిగా సమాధానం ఇస్తామన్నారు. హైదరాబాద్ లో 10 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు. మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీల్లో కూడా ఒక అర్ధగంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. పోతుందా కరెంటు? పోతున్నది కరెంటు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏం చెప్పిండు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రైతులు మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంకుకు వండి 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా, మీరు వెంటనే తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోకపోతే కూడా తెచ్చుకోండి అన్నాడు. మనం ఇవాళ వాళ్ళని విమర్శ చేస్తలేం, తిడతలేము, తొందర పడతలేం. మా కృష్ణారావు గారు అన్నది కరెక్ట్. 100 రోజులు టైం ఇద్దాం, తొందర ఏం లేదన్న మాట కరెక్టే. కానీ గుర్తు చేయవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. డిసెంబర్ 9 సంతకం పెడతా అన్నది మనం రేవంత్ రెడ్డి గారే. అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం, అయ్యా డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మీరు మాట్లాడుతున్నారు, గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్లు తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈ రోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం. కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈట్ సే మారేంగే तो हम पत्थर से जवाब देंगे, इటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది.
ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మాట తప్పిన ఆయన్ను ప్రజలు యూటర్న్ సీఎంగా పిలుస్తున్నారన్నారు. ఆర్భాటంగా ప్రజా దర్బార్ అని చెప్పి సీఎం ప్రజల్ని ఒక్కరోజే కలిసి ఇప్పుడు జిల్లాల్లోనే ప్రజాపాలన అని యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రజల వద్దకే పాలనన్న కేసీఆర్ విధానమే కరెక్ట్ అని ప్రజలకు తెలియజేసిన రేవంత్ కు ధన్యవాదాలన్నారు కవిత. ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించలేదు. ప్రజా దర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి. కేసీఆర్ గడిలలో ఉన్నాడు, కలుస్తలేడు, మేము కలుస్తామంటిరి. ఒక్క రోజు కరెక్ట్ గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పారు. మేము చెప్పింది అదే కదా, పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్ గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ఇవాళ హైదరాబాద్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కుటుంబ పాలన అంటుంది. మరి వాళ్ళ అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూర్చోబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉండబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. ఇక ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కవితకు లేదని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు దమ్ముంటే నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలన్నారు. ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు ఆమె. వరంగల్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు నిధులను కూడా వాడుకోలేకపోయారని కొండా సురేఖ మండిపడ్డారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్ల 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమికినటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు, కాబట్టి మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు, కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు, కాబట్టి ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు, కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు, కాబట్టి మీకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తాము పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ గృహ వసతి కల్పిస్తామని చెప్పారు ఆయన. ఇక మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ముద్రించిన డైరీ, అలాగే క్యాలెండర్ను పొంగులేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హౌసింగ్ ఉద్యోగుల సంక్షేమం, సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదే అన్నారు మంత్రి పొంగులేటి. తమ ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా కాపాడుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం తీర్చడానికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ముందు ప్రజల కోరిక తీర్చాలి, మీరు మేము అందరం కలిసి ప్రజల కోరిక తీర్చాలి. తర్వాత మీ కోరిక తీర్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటాను. ప్రజల కోరిక, ఉద్యోగస్తుల కోరిక తీరితే మాకంతకంటే ఆనందము ఏమీ లేదు. ఈ తెచ్చే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అది కారణ నియామకాల విషయం కానీ, మీ హెల్త్ కు సంబంధించిన సబ్జెక్ట్ కానీ సుమారు 7-8 అంశాలు ఇచ్చారు. వాటన్నిటినీ పరిశీలించి తప్పకుండా మీ న్యాయమైన కోరికలు
ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నెరవేరుస్తాం, తీరుస్తాం. మీ కోరికల కంటే ముందు ప్రజల కోరికలు మనం తీర్చాలి అనేది మీ మనసులో కూడా పెట్టుకొని ఆ రకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. రామాలయానికి బీజేపీ అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ ఉందా అంటూ సవాల్ చేశారు. రామాలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కడతామని చెప్పే దమ్ము కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఉందా అంటూ సవాల్ విసిరారు. దేశాన్ని విభజించడం, పాలించడమే కాంగ్రెస్ విధానం అంటూ ఆరోపించారు ఆయన. ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతోందనడంతోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పక్కా 100% రామాలయంకు అనుకూలంగా మేము ఉన్నాం. మీరు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు బాబ్రీ మసీద్ ఉందంటారా? ఆడ రామాలయం ఉందంటారా? రాముడు అయోధ్యలో జన్మించానని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారా? లేకపోతే బాబ్రీ మసీద్ ఉందంటారా? చెప్పండి మరి. ఆ దమ్ముందా చెప్పండి. మేము చెప్తున్నాం, రాముడి దేవాలయం మాత్రమే. అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు అదే స్థలంలో జన్మించిండు. అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినాం. మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పండి బయట పోయి. బీజేపీలో అయోధ్య రామమందిరం కట్టిర్రు, అది బాబ్రీ మసీదు, దాన్ని కూల్చేసిర్రు, అది తప్పు, మేము వచ్చినాక మళ్ళీ బాబ్రీ మసీద్ కడతాం అని చెప్పి దమ్ము వీళ్ళకు చెప్పండి మరి. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోరబండలోని ఎస్ఆర్టీ కూరగాయల మార్కెట్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది పనులను ప్రారంభించిన అనంతరం మార్కెట్లోకి వెళ్లారు ఆయన. కూరగాయల విక్రేతల దగ్గరకు వెళ్లి, అమ్మా టమాటా ఎట్లిస్తున్నావు అని అడగగానే కేంద్ర మంత్రిని చూసి ఆశ్చర్యపోయిన ఆ మహిళ, సార్ 30 రూపాయల కిలో అని చెప్పింది. కిలో టొమాటోలు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి డిజిటల్ పేమెంట్ చేశారు. మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ధర గిట్టుబాటు అవుతోందా, ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక ఇతర దుకాణదారులతోనూ కేంద్ర మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడంపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా జనరల్ బాడీ మీటింగ్ పై చర్చించినట్లు ఆమె స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ను ప్రవేశపెట్టే మార్గం సుగమం చేయాలంటూ కోరినట్లుగా ఆమె తెలిపారు. సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. పురపాలక శాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం, ఆ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి మరింత చొరవ చూపాలని కోరినట్లుగా విజయలక్ష్మి వెల్లడించారు. అందరికీ నమస్కారం. అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద. ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా అవన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు, ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన, ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఆందోళనలో నూతనంగా నిర్మించబోయే 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంతో పాటు నర్సింగ్ కాలేజ్ హాస్టల్ కోసం ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆందోళన శివారులోని పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ విద్యార్థులతో కాసేపు ముచ్చటించి కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందు ముస్లిం మత పెద్దలతో షబ్బీర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సలహాదారుగా షబ్బీర్ అలీకి ప్రభుత్వం నియమించింది. షబ్బీర్ అలీకి మంత్రులు శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఢిల్లీ ప్రభుత్వ సలహాదారు మల్లు రవి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ఇక కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తుకు గడువు ముగిసింది. కాంగ్రెస్ ఆశావాహుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 17 లోక్సభ స్థానాలకు 306 దరఖాస్తులు వచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. చివరి రోజు 166 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో విహెచ్ తదితర ప్రముఖులు ఉన్నారు. వచ్చే వారంలో దరఖాస్తుల పరిశీలన ఉండనుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుందని కలలో కూడా ఊహించలేదని, కానీ గాలికొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసిపోతుందన్నారు. 56 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరీంనగర్లోని చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ఏలూరు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై సెటైర్లు, కౌంటర్ల వర్షం కురిపించారు ఏపీ సీఎం జగన్. రామాయణం, మహాభారతాల్లో ఉన్న విలన్లు చంద్రబాబు రూపంలో ఉన్నారంటూ పొలిటికల్ అటాక్ చేశారు. రాబోయే ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలు కృష్ణుడి పాత్ర పోషిస్తే తాను అర్జునుడి పాత్రను ఎత్తుకుంటానంటూ హామీ ఇచ్చారు సీఎం జగన్. అందరం కలిసి కౌరవ సైన్యం మీద పోరాడాలంటూ విమర్శలు గుప్పించారాయన. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెనుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్యకాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు, నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే, అర్జునుడిని నేను, మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే, మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 25 మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు దీపికను, శాంతమ్మను గెలిపించాలని పెద్దిరెడ్డి కోరారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. జగన్ 2019లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హిందూపురం కూడా మహిళా పక్షపాతిగా నిలవాలా అని చెప్పి ఈ ఇద్దరు మహిళలను మనం
అత్యధిక మెజార్టీతో గెలిపించే పరిస్థితి మీ చేతుల్లో ఉంది, మీరు చేయాలా అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ మహిళలంతా కానుక ఇవ్వాలంటే, యువకులంతా కానుక ఇవ్వాలంటే మీరిద్దరిని గెలిపించాలి. మీరిద్దరు గెలిస్తే అక్కడ తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మన సుపరిపాలన రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళా కొనసాగుతుంది. లేదా చంద్రబాబు నాయుడు పర్వాలేదు నాకు కేజీ బంగారు వస్తాయని ఏమారితే తప్పకుండా మళ్ళా 10 సంవత్సరాలు మీరు ఎన్నికపోతారని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంచేతే మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా, మన ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు ఈ మంచి పనులు కొనసాగాలంటే ఈ ఇద్దరు గెలవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారు. విజయనగరం జిల్లా గరివిడిలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఎంతో కృషి చేస్తున్న జగన్ను ప్రజలు గుర్తించాలన్నారు మంత్రి బొత్స. గత ప్రభుత్వాలకి ప్రభుత్వ పాలనకు కూడా గల తేడాలను గుర్తించాలంటూ బొత్స కోరారు. ప్రజలందరూ జగన్కు మద్దతుగా ఉండాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ, ఆయన్ని పూజించుకుంటూ ఆ తర్వాత సభని మనం ప్రారంభించుకున్నాం. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఈ తల్లిలే కాకుండా ఎక్కడే కాకుండా ఒడిశాతో విభేదాలు అడ్డంకిగా ఉండడంతో అక్కడకు వెళ్లి సీఎం జగన్ వివాదాలు తొలగించే ప్రయత్నం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 2 లక్షల ఎకరాలకు నీరందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు వంశధార అన్నారు. గొట్టా వద్ద ఎత్తిపోతలతో వంశధార ఫేజ్ 2 ద్వారా రిజర్వాయర్ను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బొడ్డేపల్లి గోపాలరావు విగ్రహాన్ని మంత్రి ధర్మాన ఆవిష్కరించారు. వంశధార ప్రాజెక్టు కోసం సీఎం చొరవ తీసుకుని 180 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టిన తర్వాత 2 పంటలకు ఉపయోగించిన ప్రాజెక్టు వినియోగంలోకి రావడానికి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి వివాదం అడ్డంకిగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒరిస్సా పోయి కూడా ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలవటం, వారిని ఈ ప్రాజెక్టులో ఉండేటువంటి వివాదాలు తొలగించడానికి చొరవ తీసుకోమని కోరడం, ఈ అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు డిప్యూటీ సీఎం అంజద్ పాషా. ఫిబ్రవరి 2వ వారంలో అనంతపురంలో జరిగే సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కడపలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జగన్ మరోసారి సీఎంగా గెలిపించుకుందామని అంజద్ బాషా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులతో మరి 2వ ఎన్నికల శంఖారావాన్ని మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూరించబడుతున్నారు. మరి అదేవిధంగా ఈ నెల 10 కానీ 11వ తేదీ కానీ మన రాయలసీమ జిల్లాకు సంబంధించిన బహిరంగ సభ అనంతపురం నగరం. ఏపీలో జగన్ ప్రభుత్వం సలహాదారుల వ్యవస్థ ద్వారా 680 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని మీడియా ముందు వెల్లడించామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సలహాదారుల కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించిన వైనాన్ని తాము ప్రశ్నించామని, దానికి సమాధానం ఇవ్వకుండా ఫ్యాక్ట్ చెక్ అని ఓ పత్రికలో తనపై వార్తలు రాశారని ఆయన తెలిపారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు ఆయన. తాము సలహాదారుల వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేసి మాట్లాడామని, ఆధారాలతో మీడియా ముందు ఉంచామన్నారు నాదెండ్ల. హైకోర్టులో పిలువేసినప్పుడు కొత్త క్యాడర్ క్రియేట్ చేస్తున్నారా అని బెంచ్ ప్రశ్నించిందని, 86 మంది సలహాదారులను నియమించడం చాలా ప్రమాదకరమని కోర్టు స్పష్టంగా వ్యాఖ్యలు చేసిందన్నారు. ఆ సమయంలో సలహాదారుల నియామకానికి ఓ పాలసీ తీసుకొస్తామని అఫిడవిట్ ఇచ్చారని, అయితే దాన్ని తుంగలో తొక్కి కొత్తగా సలహాదారులను తీసుకోవడం హైకోర్టును ఉల్లంఘించడం కాదా అని నాదెండ్ల ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం బరితెగింపు, వారి ఇష్టం వచ్చినట్లు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. జీవోలను దాచిపెట్టి జనాన్ని మోసం చేద్దామంటే అన్నిసార్లు సాధ్యం కాదన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి వాళ్ళకి పదవులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ కొన్ని అఫీషియల్ గా, చాలా వరకు అన్అఫీషియల్ గా
రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం. ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతో మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు పాపం 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు, సీనియర్లు, వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి ఆవేదనతోటి. ఏపీ రాజకీయాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ విహెచ్ మండిపడ్డారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి వైసీపీ నాయకులు మతి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు కాదని వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెలపై వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తుంటే జగన్ ఎందుకు మాట్లాడడం లేదని విహెచ్ ప్రశ్నించారు. షర్మిలపై పోస్టర్లు వేసిన వ్యక్తులపై జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితి చూస్తా ఉంటే ముందు రోజులలో రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడుకుంటారు, వాళ్ళ భాష ఏమిటి అనేది గత 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి భాష చూడలేదు. ఆఖరుకు పోస్టర్స్ ఏమైనా ఇస్తుంటే షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురే కాదట. ఏమన్యాయం రేవో ఇది. అసలు నిజంగానే కూతురు కాకపోతే నువ్వు జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఊరూరు తిరిగి మా అన్నను జైలు నుంచి విడిపియాలని కోరిందా లేదా? ఏ భాష ఇది నాకు అర్థం కాదు. ఏ పోస్టర్లు ఇవి? తిరుమల వేదికగా 3 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సదస్సు జరుగుతోంది. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 5 వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు సమావేశమయ్యారు. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. హిందూ ధర్మ ప్రచారానికి, హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన హిందూ ధర్మ విలువల వ్యాప్తి మఠాధిపతులు, పీఠాధిపతులు కీలక సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు జరిగాయి. ఖమ్మంలో అధిక ధర కలిగిన ఇంట్రాలిక్స్ 100 అలాగే 100 మిల్లీగ్రాముల ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పదేషాపూర్లో ఓ క్లినిక్ పై దాడి చేసి 65,000 డ్రగ్స్ ను సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిషేధిత పైలట్ ట్రీట్ క్రీమ్ పేరుతో ఉన్నటువంటి డ్రగ్ ను స్వాధీనపరుచుకున్నారు. డ్రగ్ నిల్వలు ఉంచిన, అధిక రేట్లకు అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. బీజేపీ అగ్రనేత అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీకి భారత రత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. ఈ పురస్కారాన్ని పొందిన అద్వానీకి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. సమకాలీన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరని, మన దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవన్నారు ప్రధాని మోడీ. అట్టడుగు స్థాయిలో పనిచేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైందని కొనియాడారు. దేశ హోంమంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎంతో ఆదర్శప్రాయమైనవని, ఎంతో ఆలోచనప్రాయమైనవని మోడీ ట్వీట్ చేశారు. అద్వానీతో దిగిన ఫోటోలను ప్రధాని షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాలో పర్యటించారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగిన కార్యక్రమంలో 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ వారం ప్రకటించిన కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధికి హామీ ఇస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడిన విధానాన్ని ఈ బడ్జెట్ బలోపేతం చేసిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో కార్పొరేట్లకే న్యాయం జరుగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీహార్లో జోడో న్యాయ యాత్ర సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఆయన. రైతుల భూములు లాక్కుని ఆదానికి కట్టబెడుతున్నారన్న మోడీ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆదాని లాంటి కార్పొరేటర్లకు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన కేంద్రం రైతుల వ్యవసాయ లోన్లు ఎందుకు మాఫీ చేయడం లేదంటూ ప్రశ్నించారు రాహుల్. आज हिंदुस्तान में गरीब कमजोर लोगों के खिलाफ भयंकर अन्याय किया जा रहा है. यहां पे युवा आए हैं, मैं आपसे पूछना चाहता हूं, नरेंद्र मोदी जी की सरकार में यहां आपको रोजगार मिलता है? नोटबंदी
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం దగ్గర హై డ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఇటీవల సీఎం కేజ్రీవాల్, మంత్రి అతీషి ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్, మంత్రి అతీషిలకు నోటీసులు ఇచ్చేందుకు సీఎం నివాసానికి వెళ్లారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. తమకు నోటీసులు ఇచ్చి వెళ్లాలని సీఎం కార్యాలయ సిబ్బంది తెలపగా స్వయంగా కేజ్రీవాల్కే నోటీసులు ఇస్తామన్నారు పోలీసులు. తాను చనిపోలేదని తెలుపుతూ నటి పూనం పాండే ఓ వీడియో విడుదల చేశారు. సర్వైకల్ క్యాన్సర్ పై చాలా మంది మహిళలకు తెలియదని, దీనిపై అవగాహన కల్పించేందుకే తాను క్యాన్సర్తో చనిపోయినట్లు ప్రచారం చేశానని తెలిపారు. తన మరణ వార్తతో ఈ మహమ్మారిపై కావాల్సినంత చర్చ జరగడం హర్షణీయమని ఆమె అన్నారు. అటు తన ప్రచారం ఎవరినైనా బాధించినట్లయితే క్షమించాలని కోరారు ఆమె. Unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. HM TV వార్తాగదు, నిజం దాగదు.